నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అనుమతిస్తామన్న నిర్మలా సీతారామన్. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి. ఆక్వా రంగానికి 20,000 కోట్లు, సూక్ష్మ ఆహార సంస్థలకు 10,000 కోట్లతో ప్యాకేజీ. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన. రాష్ట్రాల మధ్య పంట ఉత్పత్తుల రవాణా, విక్రయానికి నూతన చట్టం తీసుకొస్తామని వెల్లడి. ఆత్మనిర్భర్ ఆర్థిక ప్యాకేజీలపై రైతులు, వలస కూలీల హర్షాతిరేకాలు. పరిశ్రమలు కోలుకునేందుకు ఆసరా దొరుకుతుందని పారిశ్రామికవేత్తల ఆశాభావం. రేపటి నుంచి రెండో దశ మిషన్ వందే భారత్. 31 దేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా. భారత్కు $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రపంచ బ్యాంక్. పట్టణ పేదలు, వలస కూలీల సంక్షేమం కోసం వినియోగించాలని వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 3వ విడత ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. ఈ ప్యాకేజీలో వ్యవసాయం, పశుసంవర్ధక, అనుబంధ రంగాల అభివృద్ధికి పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. లాక్డౌన్ సమయంలో కనీస మద్దతు ధరతో ఆహార ధాన్యాల కొనుగోళ్లకు 74,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే పీఎం కిసాన్ నిధికి 18,700 కోట్లు, పీఎం ఫసల్ బీమా యోజనకు 6,400 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో వ్యవసాయ, అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు ఆర్థిక మంత్రి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమలు వల్ల కుదేలైన వ్యవసాయ అనుబంధ రంగాలకు జవసత్వాలిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పలు ప్రోత్సాహకాలు, కొత్త పథకాలు ప్రకటించారు. వ్యవసాయ రంగంలో కనీసం 85% ఉన్న సన్నకారు రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమపై ఆధారపడిన వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు 11 అంశాలను ఈ ప్యాకేజీలో ప్రతిపాదించారు. Today, the third tranche of announcements which are being made is focusing on agriculture and allied activities. Agriculture, fisheries, dairy, animal husbandry and allied activities. Nearly 85% of the operational holdings are held by small and medium-sized farmers. I'll be announcing 11 measures, and from among them, 8 of them relate to strengthening infrastructure, strengthening capacities, building better logistics, and so on. So 8 of the 11 relate to such things where government allocates money, activities will be undertaken in such a way that very quickly we can ramp up on storage capacities, logistics and so on. వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు, రైతులు తమ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పొందేందుకు నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే వ్యవసాయ రంగంలో ఈ ట్రేడింగ్ ప్రోత్సహించేందుకు, రైతులు ఆకర్షణీయ ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు, రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, అమ్మకాలపై ప్రస్తుతమున్న పరిమితులను తొలగించేందుకు ఒక నూతన కేంద్ర చట్టాన్ని రూపొందిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక మీద రైతులు లైసెన్స్ పొందిన వ్యాపారులకే తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడ పంటలు అమ్ముకోవచ్చునని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆహార శుద్ధి విభాగంలోని పరిశ్రమలకు నిల్వ పరిమితి నుంచి మినహాయింపులు ఇవ్వనున్నట్టు కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్టార్టప్ల ద్వారా వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. సూక్ష్మ ఆహార సంస్థలను ప్రోత్సహించేందుకు 10,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 74,300 crores of purchases based on minimum support price happened during the lockdown, and also 18,700 crores have been transferred to the accounts of farmers directly into their accounts under the scheme PM Kisan Samman, and that is only during the 2 months. And then Fasal Bima Yojana claim payments have been cleared to the extent of 6,400 crores in the last 2 months. Bima Yojana
claims when a farmer wants to utilize and ask for the claim so that he gets the insurance money in his name. Such claims totaling 6,400 crores have been cleared in the last 2 months. ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాన్ని త్వరలో 20,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఆక్వాకల్చర్ అభివృద్ధికి 11,000 కోట్ల రూపాయలు, శీతల గిడ్డంగులు, మార్కెటింగ్ సదుపాయాలు, ఓడరేవుల అభివృద్ధికి 9,000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పశుసంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఆక్వా ఉత్పత్తులు రెట్టింపయ్యేలా కార్యాచరణను సిద్ధం చేసినట్లు ఆమె ప్రకటించారు. For fisheries related activities, because many of them had overseas contracts in getting the brood stock or in getting some of the consignments which were coming from abroad, all the deadline extensions have been honored. The validity for SIPs, sanitary import permits for import of shrimp brood stock, was extended by 3 months. We have also condoned the delay of 1 month in the arrival of brood stock consignments, and for all the quarantine cubicles which were booked, but because of the delays, they were going to have to forfeit the monies that they paid. We allowed rebooking at no extra or additional charge. All this has been respected, and also the verification of the documents for grant of NOC for quarantining has also been relaxed from 7 days to 3 days. So very many measures which will help shrimp farmers, marine farmers, and also coastal farmers, which were given the kind of extension because of the lockdown, have all been extended duly, and help and assistance have been extended as promised. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. కూరగాయలు, పండ్లు, ఉల్లిపాయల ధరలకు ఆపరేషన్ గ్రీన్ ప్రారంభించి ప్రయోగాత్మకంగా మొదటి 6 నెలల పాటు రవాణా ఖర్చులు, శీతల గోదాముల రుసుముల్లో 50% రాయితీ ఇస్తామన్నారు. I move over to the next, the last in this list of 8. From top to total is what I want to refer to. This also is an existing scheme which gets additional 500 crores. Many of the supply chains have been disrupted for the farmers, particularly during the lockdown. Operation Greens is a scheme which is running at the moment to take care of tomatoes, onions and potatoes which are being cultivated, which come to feed the cities, and they've had very serious implication because they are perishable and they had to have distress sales. So farm level support needs to be given, otherwise such distress cannot be prevented. So the scheme features are such that they get 50% subsidy on transportation. They get also 50% subsidy for storage. This is a pilot which we extend for the next 6 months. It will be expanded and also be extended once the pilot phase is cleared. వచ్చే 2 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో ఔషధ మొక్కల సాగుకు 4,000 కోట్లను కేటాయిస్తామన్నారు. దీనివల్ల రైతులకు 5,000 కోట్ల రూపాయల మేర ఆదాయం లభించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. స్థానికంగా ప్రాచుర్యమున్న పంట ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో విక్రయించేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. This board has already supported 2.25 lakh hectares of area under cultivation for medicinal plants. We think greater 10 lakh, up to 10 lakh hectares will also be brought in for herbal cultivation in the next 2 years with an additional outlay of with an outlay of 4,000 crore, which is what I'm announcing now. And this will help generate at least 5,000 crores of income for those farmers who are engaged in this cultivation. Additional extents are also being expected to be brought in. బ్యూరో రిపోర్ట్. వందే భారత్ మిషన్ 2వ దశ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు కొనసాగే ఈ మిషన్లో భాగంగా 149 విమానాల ద్వారా 31 దేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొస్తారు. అమెరికా నుంచి 13 విమానాలు, యుఏఈ నుంచి 11, కెనడా నుంచి 10, సౌదీ అరేబియా నుంచి 9, యూకే నుంచి 9, మలేషియా నుంచి 8, ఒమన్ నుంచి 8, కజకిస్తాన్, ఆస్ట్రేలియా నుంచి 7 విమాన సర్వీసుల్లో భారతీయులను తీసుకొస్తామని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు 16 విమానాల్లో హైదరాబాద్కు చేరుకుంటారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్కు ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమం కోసం $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపింది.
దీంతో దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం భారత్కు అందనుంది. కరోనా అత్యయిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ పథకంపై కూడా ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న 400కు పైగా సామాజిక భద్రతా పథకాలను సాంకేతికంగా ఏకీకృతం చేసే దిశగా ఈ నిధులను వినియోగించాలని బ్యాంకు సూచించింది. కరోనా అత్యయిక పరిస్థితి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం భారత్కు గతంలో అందించిన $1 బిలియన్ సహాయానికి అదనంగా ప్రస్తుత ప్యాకేజీని అందిస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ 200కు పైగా దేశాలకు విస్తరించింది. వైరస్ అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం, వారితో కాంటాక్ట్ వల్ల వ్యాధి సోకిన ఇతరులను గుర్తించడం సవాల్గా మారుతోంది. జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఎంతో మందికి వైరస్ సోకినట్లు పరీక్షలలో నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజా సమూహంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరును అధ్యయనం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి ICMR దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 60 జిల్లాల్లో ఇంటింటా సర్వేలెన్స్ చేపట్టింది. ప్రతి జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారి నుండి రక్తం నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జనగాం, కామారెడ్డి, నల్గొండ జిల్లాలో 30 గ్రామాల్లో ఈ సర్వేలెన్స్ ప్రారంభించినట్లు హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ NIN సంచాలకులు డాక్టర్ R. హేమలత ఓ ప్రకటనలో తెలియజేశారు. అబద్ధపు వార్తలను నియంత్రించడం అనే ప్రక్రియ పత్రికా స్వాతంత్ర్యానికి ఏమాత్రం భంగం కలిగించదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ స్పష్టం చేశారు. మీడియాలో సమాజానికి హానికరమైన రీతిలో వదంతులు, అవాస్తవాలు ప్రచారంలోకి వస్తున్నాయని, అలాంటి వార్తలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయని జావదేకర్ తెలిపారు. ఇలాంటి అసత్య వార్తలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు పత్రికా సమాచార కార్యాలయంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను ఏర్పాటు చేశామని మంత్రి జావదేకర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 12 కింద మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకకు నీళ్లందించే ప్రధాన కాలువను ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ ఉదయం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి మంత్రి తొగుట మండలంలోని తుక్కాపూర్, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి మీదుగా తదితర ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన కాలువ పనులు అసంపూర్తిగా ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీ కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. తానూరు మండలానికి చెందిన 113 మంది రైతులు మంత్రి చేతుల మీదుగా 8 కోట్ల రూపాయల మేర చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులోని 27, 28 ప్యాకేజీ పనులు పూర్తయితే నిర్మల్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య సిబ్బందితో మంత్రి ఈటెల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి జలుబు, జ్వరం, దగ్గు, తలనొప్పి, న్యూమోనియా బాధితుల సమాచారం సేకరించి వైద్యాధికారులకు ఇవ్వాలని ANMలు, ఆశా వర్కర్లను మంత్రి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోడియం హైపోక్లోరైడ్తో శుభ్రపరచాలని సూచించారు. డయాబెటీస్ ఉన్న వాళ్లకు, హృద్రోగ బాధితులకు ఇంటి వద్దకే మందులందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వాటర్ రింగ్ డే సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని SV ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మొక్కలకు మంత్రి స్వయంగా నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు రావాలన్నారు. ప్రపంచమంతా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ సమస్య అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. మొత్తం ప్రపంచ దేశాలు కూడా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అదేవిధంగా కరువు ఎక్కువగా వస్తూ ఉంది, ఎండవేయడం పెరిగిపోతూ ఉంది.
భూతాపం పెరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా కారణం చెట్లు లేకపోవడం, అడవులు లేకపోవడం అనేదే ఇవాళ ప్రపంచం అంతా కూడా గుర్తించిన విషయం. దాని కొరకు చెట్లను పెంచాలి, విరివిగా అడవులను పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా హరితహారం కార్యక్రమాన్ని, తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కల్ని నాటాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకుని వాటిని నాటడం జరిగింది. ఆ చెట్లను 10వ తరగతి పరీక్షల నిర్వహణ నిమిత్తం దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టును కోరారు. పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచి కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఏజీ అభ్యర్థనపై కోర్టు స్పందిస్తూ ఈ నెల 19వ తేదీన పిటిషన్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. రేపటి నుండి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు బస్సులు నడవనున్నాయి. అయితే క్వారంటైన్కు అంగీకరిస్తేనే ఈ బస్సులో ప్రయాణించే అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. లాక్డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన వారిని ఏపీకి తీసుకెళ్లేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. హైదరాబాద్ దూరదర్శన్ రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. దూరదర్శన్ యాదగిరి కేంద్రం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్రం ఇంజనీరింగ్ విభాగాధిపతి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టిఎస్ రామకృష్ణ, న్యూస్ డైరెక్టర్ డాక్టర్ కె సుధాకర్ రావు, కార్యక్రమ విభాగాధిపతి రమాకాంత్ నిరుపేదలకు నిత్యావసర వస్తువుల్ని అందించారు. అలాగే లాక్డౌన్ విధుల్లో పాల్గొంటున్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి పండ్లను పంపిణీ చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యధరా పరిశ్రమలు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని వరంగల్ జిల్లాకు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పరిశ్రమలకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఎంతగానో మేలు చేస్తాయని చెబుతున్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంఎస్ఎంఈ వారి గురించి ప్రకటించిన స్కీములు అయితే ఏవైతున్నాయో వాస్తవంగా మనకు ఎంఎస్ఎంఈ అంటే మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం 100 కోట్ల నుంచి 200 కోట్ల ఉన్న వారికి 20% అయితే ఏదైతే అన్నదో వాస్తవంగా ఎన్పిఏ ఉన్న వాళ్ళకు కూడా ప్రకటించిందో అటువంటి పెద్ద సంస్థలకు వాస్తవంగా లాభదాయకం. ఎందుకంటే అందులో ఇండస్ట్రీస్లో కార్మికులు చాలామంది జీవనోపాధి పొందుతారు కాబట్టి వారిని ఆదుకునే విధానంలో ప్రకటించిండు. అదేవిధంగా మధ్యతర పరిశ్రమలు ఏవైతున్నాయో ఎంఎస్ఎంఈ కానీ వారికి ఎటువంటి విధంగా 1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి సదుపాయం కల్పించే విధంగా ఉంటే వారు కూడా వ్యాపార రంగంలో ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఆలోచించి వారికి కూడా ఈ 20% అన్నది కంపల్సరీ వాళ్ళకి ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానిలో ఇప్పుడు ఏదైతే మీరు పేపర్లో ప్రకటించిన విధంగా బ్యాంకులు మాత్రం ఖచ్చితంగా వ్యాపారస్తులను అవగాహన సదస్సులు పెట్టి వారికి ఉన్న బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియపరిచినప్పుడే ఇలా వ్యాపారస్తులు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంకుకు
మీరు ఆదేశం ఇస్తూ బ్యాంకులను కూడా ఇప్పుడున్న ఈ యొక్క పరిశ్రమను ఆదుకునే విధంగా ఏదైతే మీరు కేంద్రం ప్రకటించో చాలా సంతోషం. వాస్తవంగా ఇలా చాలా మందికి బెనిఫిట్స్ ఉంటుంది. ఈ కార్మికుల స్థితిగతులు కూడా మెరుగుపడుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తూ ఈ విధంగా మీరు ప్రకటించింది వెంటనే ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టు చూడాల్సిందిగా చామరాబ్ కుమార్ ద్వారా మేము కోరుతున్నాం. మన భారతదేశంలో ముఖ్యంగా ఆత్మనిర్భర్ పథకంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయంపై సిద్దిపేట జిల్లాలోని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాలు నూతన విప్లవానికి నాంది పలుకుతాయంటున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్తో దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలన్నీ గత 40 రోజులుగా మూతపడ్డాయని, ఉత్పత్తి, మార్కెటింగ్ లేక పరిశ్రమలు కుదేలయ్యాయని, రుణాలకు వడ్డీలు చెల్లించడానికి విద్యుత్ ఛార్జీలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఆశాజనకంగా ఉన్నాయని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఏదైతే ఈరోజు మన ఇండియాలో కూడా కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఏదైతే వాళ్ళకి సానుభూతిగా ప్రకటించిందో దాని వలన ఇండస్ట్రీలు రేపొద్దున మళ్ళీ నిలదొక్కుని ముంగడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా కాటన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపొద్దున మాకు ఊరట కల్పిస్తుంది. కాబట్టి ఈ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది చాలా బాగుంది. ఇండస్ట్రీకి ఏదైతే ఫెసిలిటీస్ కల్పించిందో అది చాలా బాగుంది అనేది విన్నపం చేస్తుంది. మోడీ గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే 20 లక్షల కోట్లు ప్రకటించారో దానికి మేము కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ హమాలి వాళ్ళు లేకపోవడం, మిల్లు నడిపేవారు లేకపోవడం, ప్లాంట్ నడిపేవారు లేకపోవడం, దిగుమతి ఇబ్బంది, తర్వాత లోడింగ్ ఇబ్బంది వల్ల మేము మా యొక్క వ్యాపారాన్ని నడపలేకపోయినాం. మరి చాలా నష్టపోవడం జరిగింది. వర్కింగ్ క్యాపిటల్ కూడా లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణాన మరి చాలా చక్కటి ప్యాకేజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించడం జరిగింది. దానివల్ల ఎందుకంటే ఏది లిమిట్ 10% పెంచడం జరిగింది. అదేవిధంగా మారిటోరియం కూడా విధించడం జరిగింది. దీనివల్ల పరిశ్రమలు కుదేలైనటువంటి అన్ని పరిశ్రమలు కూడా మళ్ళీ ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి వారు మళ్ళీ నడుపుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు. ఈ సందర్భంగా మా రైస్ మిల్లర్స్ పక్షాన కూడా కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏదైతే ప్రకటించిండ్రో అది చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఒక విధంగా చాలా లాభంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి పెట్టుబడులు లేకుండా, వర్కింగ్ క్యాపిటల్ లేకుండా వాళ్ళు నష్టాల్లో కూరుకుపోయినరు. ఆ కూరుకుపోయిన వాటికి ఈ యొక్క ప్రకటన ఎంతో మేలు చేసేదిగా ఉంది. దీంతో ఇండస్ట్రీస్ కొంచెం మళ్ళీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొడక్ట్ స్టార్ట్ చేసి ముందుకు రావడానికి ఇది ఒక మంచి అవకాశము. కాబట్టి ఈ మన కేంద్ర ప్రభుత్వానికి మా స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ పరిశ్రమ తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో రైతులకు, చిరు వ్యాపారులకు, వలస కూలీలకు ప్రకటించిన ఆర్థిక సాయంపై ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. బ్యాంకుల ద్వారా రైతులకు, చిరు వ్యాపారులకు రుణాలు అందేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉందని పెద్దపల్లి జిల్లా రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలభై 45 రోజులకు పైగా తీసుకుంటే రేపు మీరు మొత్తం అన్ని అవే చేస్తారు కానీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమైనా నిలే ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి చూసుకోండి రైతులు అంటారు. ఒకవేళ మీ అనుకుంటే ఫస్ట్ ఎవరి పేరు ఉంటే అలా పేరు కానీ ఫస్ట్ డబ్బులు అయితే చేతిలో పడేసుకున్న తర్వాత ఇక్కడ కూకొని పంచాయతీ చేసుకుంటాం. దాని మీద మాట్లాడాలి. అది ఎట్టింటే బాగుంటుంది మీకు కొంచెం ఐడియా లేదు కదా.
ఎట్లా మెయింటైన్ చేస్తారా 2 రోజులకు ఒకసారి? 45 రోజులకు పైగా కొనసాగిన లాక్డౌన్తో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి, పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిపై ఆధారపడి బతికిన కోట్లాది మంది కార్మికుల బ్రతుకుదెరువు ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం వ్యాపారుల్లో, పారిశ్రామికవేత్తల్లో, కార్మికుల్లో, వ్యవసాయదారుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. మెదక్ జిల్లాలోని కూచారం పారిశ్రామిక వాడలో అగ్రిఫుడ్స్ పరిశ్రమను ఇటీవలే ప్రారంభించిన ప్రియసుధ ఈ విషయమై మాట్లాడుతూ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఉత్పత్తి మొదలైన సమయంలోనే కరోనా పిడుగులా వచ్చి పడిందని, తీవ్రంగా నష్టపోయి అంతా కోల్పోయామనుకున్న నిరాశలో కూరుకుపోయిన సమయంలో కేంద్రం పూచికత్తు లేని రుణాలను అందించడం ద్వారా మళ్లీ కోలుకుంటామనే ఆశలు చిగురింపజేసిందన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎంతో మేలు కలుగుతుందని, వాటిపై ఆధారపడి బతికే ఉద్యోగులు, కార్మికులకు కూడా జీవనోపాధి లభిస్తుందని హైదరాబాద్కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కష్టకాలంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కేంద్రం ఇచ్చిన ప్రకటనతోటి మంచి ఊరట కలిగిందని మాకు భావిస్తున్నాం మేము. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అసలు మొన్నటిదాకా కూడా ఏం చేయాలి, పరిశ్రమని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది కూడా అర్థం కాలేదు మాకు. ఎంప్లాయీస్ని ఏం చేయాలి, కంపెనీ బంద్ చేయాలా, ఏం చేయాలన్నది కూడా మాకు అర్థం కాలేదు. కాకపోతే నిన్న ఈ ప్రకటనతోటి మంచి ఊరట, మంచి ఆత్మధైర్యం కలిగిందని మేము భావిస్తున్నాము. వితౌట్ ఇంట్రెస్ట్ తోటి లోన్లు కానీ, 0% ఇంట్రెస్ట్ కంపెనీ నడపడానికి లోన్లు సకాలంలో ఇమీడియట్గా తీసుకోవచ్చని కూడా ప్రకటన చేశారు. ఇది మంచి ఊరటనే మేము భావిస్తున్నాము. 0 నుంచి ఇప్పుడు మొదలు పెట్టవలసి వస్తుంది మాకు కంపెనీ. మళ్ళీ రా మెటీరియల్ కానీ, ప్రొడక్షన్ కానీ ఎక్కడిదక్కడ ఆగిపోయి ఉంది. లాక్డౌన్ బిఫోర్ దాకా నడిచింది. ఆఫ్టర్ లాక్డౌన్ నుంచి అంతా మూతబడి ఉంది మా పరిశ్రమ అంతా. ఇప్పుడు నేను చేసిన ప్రకటనతోటి రేపు ఇంకా ఎలా ముందుకెళ్ళాలన్నది మేము ప్లాన్ చేస్తున్నాము. చాలా ధన్యవాదాలండి గవర్నమెంట్కి ఈ ప్రకటన చేసినందుకు. I firstly thank our Prime Minister Mr. Narendra Modi ji and Finance Minister Nirmala Sitharaman for giving us the opportunity for the scheme of Atmanirbhar. Credit and finance given by Government of India for SMEs, MSMEs. Out of 15 relief measures announced by Finance Minister Nirmala Sitharaman on Wednesday under the mega of rupees 20 lakh crore stimulate package for the COVID-battered economy, 6 armed at bringing lockdown hit India's worst MSME sector back to lift. MSME across sectors and industries have been clamoring for a financial package from the government ever since the lockdown came into force on March 25th, 2020. In India, we have different type of businesses like manufacturing to trading. Example, for manufacturing units, they require raw material to restart again to get at this moment. So for all these issues. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అనుమతిస్తామన్న నిర్మలా సీతారామన్. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి. ఆక్వా రంగానికి 20,000 కోట్లు, సూక్ష్మ ఆహార సంస్థలకు 10,000 కోట్లతో ప్యాకేజీ. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన. రాష్ట్రాల మధ్య పంట ఉత్పత్తుల రవాణా, విక్రయానికి నూతన చట్టం తీసుకొస్తామని వెల్లడి. ఆత్మనిర్భర్ ఆర్థిక ప్యాకేజీలపై రైతులు, వలస కూలీల హర్షాతిరేకాలు. పరిశ్రమలు కోలుకునేందుకు ఆసరా దొరుకుతుందని పారిశ్రామికవేత్తల ఆశాభావం. రేపటి నుంచి 2వ దశ మిషన్ వందే భారత్. 31 దేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా. భారత్కు $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రపంచ బ్యాంక్. పట్టణ పేదలు, వలస కూలీల సంక్షేమం కోసం వినియోగించాలని వెల్లడి.